హరే కృష్ణ అండి. ఈరోజు ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి తెలియజేస్తానండి. అన్నిటికంటే గొప్పదైన వ్రతం ఏకాదశి వ్రతం. అన్ని వ్రతాలు చేసి ఏకాదశి వ్రతం చేయకపోతే ఏ విధమైన ఫలితం రాదు. అన్ని వ్రతాలు చేయకుండా ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే అన్ని ఫలితాలు వస్తాయటండి. మన శాస్త్రంలో ఉపవాసం అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే. ఉపవాసము అంటే అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. ఏకాదశి ఉపవాసం రోజు ఏమి చెయ్యాలి అంటే ఆ రోజు మరింత ఎక్కువగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని రోజు చేసే వాటికంటే ఎక్కువగా చెప్పడం, భాగవతం భగవద్గీత శ్రవణం చేయటం, కృష్ణునికి సేవ చేయటం చెయ్యాలండి. విష్ణువాసరము అని అంటారు. విష్ణుమూర్తికి అన్నిటికంటే అత్యంత ఇష్టమైన రోజు ఏకాదశి. ఏకాదశి వల్ల ఆధ్యాత్మిక లాభాలు చాలా ఉంటాయటండి. ఏకాదశి రోజు ఆహార నియమాన్ని కూడా పాటించాలి. ధాన్యంలో ఏకాదశి రోజు పాపపురుషుడు ఉంటాడని చెప్తారండి. వరి, పప్పులు, గోధుమలు ఆ రోజు మనం వీటి నుంచి దూరంగా ఉండాలి. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. సంవత్సరం పాటు 24 ఏకాదశులు ఉపవాసం ఉండగలిగితే దానికంటే గొప్ప వ్రతం వేరొకటి లేదు. ఏకాదశి వ్రతం చేస్తే భగవంతుని పూర్తిగా కృప మనపై ఉంటుంది. ఏకాదశిని భక్తి జనని అంటారు. మన మనసులో భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది. అంతకంటే మనకి ఏమి కావాలండి? అందరూ ఏకాదశి యొక్క మహత్యాన్ని తెలుసుకొని ఏకాదశి వ్రతాన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఏకాదశి రోజు భాగవతం వినాలి, చదువుకోవాలి, జపం చేయాలి, భగవంతునికి తులసితో అర్చన చేయాలి, ఆలయాలను దర్శించాలి. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఉపవాసాన్ని పాటించవచ్చు. ఈ ఏకాదశి పేరు యోగిని ఏకాదశి అంటారండి. అన్ని ఏకాదశులు లానే ఈ ఏకాదశి కూడా మహాపాతకాలను నశింపజేస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసే పాపములను నశింపజేసి భుక్తిని ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అందువలన మనమందరము ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని కాకుండా ప్రతి సంవత్సరం వచ్చే అన్ని ఏకాదశి వ్రతాలు పాటించి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని కృపను పొందటానికి ప్రయత్నిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. హరే కృష్ణ.